నీ శరీరమంతయు నశించుట కంటే నీ అవయముల్లో ఒకటి నశించుట మేలు. కాబట్టి జీవితం అంతా వ్యర్థమయ్యే బదులు ఏదో కొంత వ్యర్థమైపోవడం మేలు. అది మనిషి అన్ని విషయాల్లో ఆలోచన చేస్తాడు. అంటే ఫిజికల్గా మనిషికి ఆ థింకింగ్ ఉంది, కానీ స్పిరిచువల్గా లేదు. అది నా పాయింట్. షుగర్ ఎక్కువైపోయిన వాళ్ళకి కాలు తీసేస్తారు. ఎందుకు తీసేస్తారు? ఆ కాలు తీకపోతే ఆ గ్యాంగ్రీన్ మొత్తం శరీరానికి ఫామ్ అయ్యి మనిషి చచ్చిపోతాడు. కాబట్టి అక్కడ మనిషి పాటిస్తున్నాడు. అంటే యేసుప్రభు చెప్పిన బాధ ఏంటి? నీ శరీరం, నీ దేహమంతయు నశించుట కంటే నీ అవయముల్లో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం. ఈ యాంపిటేషన్ సిస్టమ్ అన్నది మనిషి ఎందుకు చేస్తాడు? మొత్తం ప్రాణం పోయేదానికంటే ఒక కాలు పోయేది మేలనే మనిషి దాన్ని పాటిస్తున్నాడు. అయితే స్పిరిచువల్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం దేవుని కొరకు ఈ లోక సంబంధమైనటువంటి ప్రయోజనాలు, ఆ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ వర్డ్స్, ఇవన్నీ కూడా మనము పక్కన పెట్టగలిగితే ఆ ప్రయోజనం ఎంత గొప్పదో మనం చూడగలం.